నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు 1,50,000 ఇస్తేనే ఇండ్ల పంపిణీ చేస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు బేరసారాలు ఆడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న వారిని బలవంతంగా పోలీసులు గెంటివేస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసుల దాడిలో ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న పేదల ఇంట్లోని సామాన్లను విసిరేసి ఇండ్లకు తాళాలు వేసి బలవంతంగా పోలీసులు రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లు ఇండ్లు ఉన్నవారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్లోని ఇండ్లను కేటాయించారంటూ గ్రామస్తులు ఆరోపించారు. నాకు 15 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చారు. నాకేం లేదు, మేము చేతి వృత్తి పని చేసుకుంటాం, వడ్రంగి వాళ్ళము. నాకు ఒక బాబు, 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె పెళ్లి చేసినాక బాబు చనిపోయింది, 22 ఏళ్ల కుమారుడు చనిపోయినాక అమ్మాయి 10th చదివింది, అయిపోయినాక డిగ్రీ చేసినా నాకేం ఆధారం లేక మేము పెద్ద మనుషులం అయినాం. పెళ్లి చేసే సోమత లేక నాకు ఒక 2 రూమ్ల స్లాప్ ఇల్లు ఉంటే 2 అరలు పెంకలు వేసుకొని ఆ రూమ్ అమ్మాయికి వరకట్నం కిందికి ఇచ్చి పెళ్లి చేసిన. నాకు ఇల్లు లేదని నేను కొట్లాడితే నీకెందుకు ఇల్లు అని అంటున్నారు. నాకు 35 కేజీల బియ్యం వస్తాయి. నాకు ఊళ్ళో అడవిలో భూమి లేదు, ఊళ్ళో ఇల్లు లేదు. నేను ఇల్లు కొర కొట్లాడితే ఈ రోజు మేము పోలీసులు వచ్చి, విఆర్ఓ వచ్చి, ఎంఆర్ఓ వచ్చి తాళాలు బలగొట్టి తాళం వేసిపోయారు. నాకు దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. మేము అమ్మింది 2 ఎకరాల 13 గుంటల భూమి అమ్మితే 2 ఎకరాల 10 గుంటలకు డబ్బులు కట్టించారు. అప్పట్లో 2001 పక్కోళ్ళది ఎకరం 5 గుంటలు, అవతల ఆయన ఎకరం అంతా అమ్మింది. దానికి మొత్తం చేసింది నేను, రాళ్ళు బాతిచ్చి ప్లాట్లు చేపించింది నేను. మాకు 3 ఎకరాల ఉప సర్పంచ్ నేను. 3 గుంటలు మాకు డబ్బులు కట్టేయకుంటే ఈశ్వరలింగ, అప్పుడు ఎంఆర్ఓ ఉండి ఈశ్వరలింగ గారు, అప్పుడు మాకు చెట్ల కాడ ఒలిచిచ్చిండు. అది ఒలిచిచ్చినాక మళ్ళీ వీళ్ళు ఏం చేసిరు, అలా తక్కువ ఉందని చేస్తే మా పాలలు మా డిమాండ్ మనిషికి 69 ఇల్లు కావాలి. నాకైతే ఊళ్ళో గుంట భూమి లేదు, నాకు ఇల్లు లేదు. ఉన్న గిత్త గుడిసె వేసుకున్నా. ఆ కోతులు దునికి ఆ ఉన్న గుడిసె కూడా పీకేసిరు కోతులు. ఇక నేను అందరూ వేసిరు, మరి అందరితో పాటు అని నేను ఆ ఇండ్లలోకి వస్తే నన్ను బయటికి గల్లబట్టి బయటకు గుంజేసిరు, ఇల్లు తాళం వేసిరు. అంటే పోలీసులు అంటే కొడతాను కూరుకొస్తురు, కొట్టిరు నన్ను కొట్టిరు. ఎస్ఐ గారు కొట్టిండు. మందు దాత ఉరి పెట్టుకుంటా అని కూడా పోయినా. అందులో నా 3 పిల్లలలో ఒక పిల్ల పెళ్లి చేసిన, 2 ఉన్నారు. ఆ 2 కూడా నాకు ఏమన్నా పెడతాను కూడా నాకేం లేదు. మరిగా నన్ను కొట్టి అన్యాయం చేసిరు సారు. లచ్చనారు అడిగిరు నన్ను, ఇల్లూరులో అడిగిరు సారు. ఇల్లూరులో అజ్జి హోటల్ ముంగల అడిగిరు, నా లచ్చనారు ఇస్తావా లేకపోతే ప్లాట్ ఇస్తావా అన్నారు. అంటే నా కాడ ఏం లేదు సారు, నేను ఇయ్యను అని చెప్పిన. తీర్పారి గంగయ్య అడిగిండు. నేను చెప్తున్నా తీర్పారి గంగయ్య నన్ను ఈదులూరులో అజ్జి హోటల్ ముంగల అడిగిండు. ఏం లేవు అని చెప్పినందుకు ఇక నాకేం లేవు అని పక్క దోచిరు.